పని చేస్తావా? సరే, ఈ నెల జూలై ప్రామిస్ ఆఫ్ ద మంత్, దేవుడు మనకి ఇస్తున్న వాగ్దానం, దేవుడు నాకు బలంగా ప్రేరేపించి ఇచ్చిన వాగ్దానం మీ ముందు ఉంచుతున్నాను. దయచేసి ఈ వాగ్దానాన్ని నేను మీరు చేతబట్టుకొని ప్రార్థన చేద్దాం. నా యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 27 చివరి వచనం చదువుతున్నాను. 27వ వచనం. అప్పుడు ఇశ్రాయేలు మధ్య నేను ఉన్నవాడను నేనే అనియు, నేనే మీ దేవుడిని యెహోవాననియు, నేను తప్ప వేరొక దేవుడు లేడని తెలుసుకొందురు. నా జనులు ఇక ఎన్నడను సిగ్గు నొందకయుందురు. హల్లెలూయా. ఇది వాగ్దానం. ఏం చెప్తుంది? నేర్చు మహాసి కూడా నేర్చుకున్నా పడేవులే. నా చేతులు ఆమె చెప్పలేదు. నేనేం చేస్తానమ్మా, వాగ్దానం వచ్చినప్పుడు నా ఇంట్లో చూడండి, మీకు అర్థం కాదు తెలుగు, అర్థం కాదు తెలుగు, నేను చెప్పే ఆమెనని నేను ఏంటో చూశాను. వాగ్దానం వచ్చినప్పుడు ఆ వాగ్దానం మాట ఆమెన్ అంటే మన భాషలో తదాస్తు అంటారే. తదాస్తు అంటే ఏంటి? అట్లాగే జరుగును గాక. ఆమెన్ అంటే ఏంటో తెలుసా? ఈ వాగ్దానం నా జీవితంలో అట్లాగే జరుగునుగాక అని అర్థం. దేవుడు ఏం చెప్తున్నాడు? మాట అర్థం చేసుకుంటే మీకు మైండ్ వస్తుంది, ఎక్కడ పెట్టుకుంటే రాదు. నా జనులు, నా బిడ్డలైన మీరు సిగ్గుపడకుండా ఉంటారు అంటున్నాడు దేవుడు. ఇప్పుడు అర్థమైతే, నా బిడ్డలైన మీరు, నా జనులు, సంఘస్థులైన మీరు ఇక మీదట సిగ్గు నందక ఉంటారు. అంటే ఏంటి? ఇప్పుడు వరకు మనం ఏదో ఒక విషయం సిగ్గుపడుతూనే ఉన్నాం, తలంచుకుంటూనే ఉన్నాం. సిగ్గు అన్న మాటకి 2 కార్యాలు ఉన్నాయి, అవునా? ఎప్పుడు మీరు సిగ్గుపడ్డారు? మామూలుగా సిగ్గు సహజంగా వచ్చేది. ఆ పాప కూడా సిగ్గుపడింది. పాట పాడింది అనుకో, తనుజ భలే పాడామంటే తలకాయ ఇలా ఊపుతా ఉంటుంది. అదేంటి? ఆ అమ్మాయి పడే సిగ్గు. దిల్జా కానీ పిల్లలు మీరు సిగ్గుపడలేదు, పెళ్లి చూపులో సిగ్గుపడలేదు. ఎప్పుడు నువ్వు ఆయన మొహేశ్వరం చేసుకున్నావు అంటావా? నేను అడిగేసాను సమాజం మీకు అర్థమవుతుంది. సిగ్గులో 2 రకాలు ఉన్నాయి. మానవుగా సహజంగా సిగ్గుపడే సిగ్గు, పెళ్లి చూపుల్లోనో, పెళ్ళినప్పుడో, మెచ్యూరిటీ అప్పుడో, ఏదో ఒక సందర్భంలోనో జోక్ వేసినప్పుడు ఇక మీకే తెలియాలి. ఏదో సిగ్గుపడకుండా ఉన్నారమ్మ మీరు? సిగ్గుపడకుండా ఉన్నారా? పెళ్ళప్పుడు సిగ్గుపడ్డావా? అలా చూసావా? సిగ్గుపడ్డావా? తెలంగుతున్నావా? చదివిగా తల ఆ రోజు పాపం ఆమె తెచ్చుకుంది. ఒక్కవరకు పాపం మధురగా తెచ్చుకుంటానే ఉన్నాడు. ఆ ఒక్కరోజే ఆమె తెచ్చింది. ఇప్పుడు అప్పుడు అది కాబట్టి ఆ సిగ్గు వేరు. ఇప్పుడు దేవుడు మనకి చెప్తున్నా, నా జనులు ఇక మీదట సిగ్గు నొందరు అని యోవేలు ప్రవక్త ద్వారా ప్రవచనంగా చెప్పిన మాట ఇది. సంఘానికి నీకు దేవుడిస్తున్న వాగ్దానం. ఏ విషయంలో నువ్వు సిగ్గుపడుతున్నావు? అక్షరాల లోకానుసారమైన సిగ్గు కాదు ఇది. ఇగో ఉన్న పరిస్థితులను బట్టి, అవమానాలను బట్టి, నిందను బట్టి, శ్రమను బట్టి, వేదనను బట్టి, అవును బట్టి, ఇంట్లో ఉన్న పరిస్థితులను బట్టి నువ్వు పడుతున్న సిగ్గు ఇక మీదట నువ్వు పడకుండా దేవుడు చేస్తారు అని చెబుతున్నాడు. ఒక పిల్లల విషయంలో గాని, కుటుంబ విషయంలో గాని, అప్పులు, ఇరుకు, ఇబ్బందుల విషయంలో గాని, అసలు ఏ విషయంలో సాధించుకుంటున్నావో, ఒకప్పుడు నీ తల ఎత్తిన తలే, ఒకప్పుడు తల గౌరవంగా బ్రతికిన తలే, ఒకప్పుడు పెట్టిన చెయ్యే, ఈ రోజున ఎక్కడ సిగ్గుపడి తలదించుకుంటున్నావో, ఎక్కడ సిగ్గుపడి అవమానమని పక్కకి వెళ్ళిపోతున్నావో, ఎక్కడ సిగ్గుపడి ఇళ్ళకు కూడా వెళ్ళకుండా, ఫంక్షన్లకు కూడా వెళ్ళకుండా ఇంట్లోనే కూర్చుని పోతున్నావో, ఎక్కడ అడిగితే ఏ సమాధానం చెప్పాల్సి వస్తుందో, ఎక్కడ ఏం మాట్లాడితే సిగ్గుతో అవమానంతో నలుగురిలో ఏ జవాబు చెప్పాల్సి వస్తుందో అని ఎక్కడికెక్కడ భయపడుతూ నలుగురు మధ్యకి వెళ్ళినప్పుడు బాధతో, దుఃఖంతో ఎవరు ఏం మాట్లాడితే సిగ్గుతో తలదించుకోవాలో, అప్పువాడు ఇంటి ముందుకు వచ్చి 4 గట్టిగా మాట్లాడితే సిగ్గుతో తలదించుకోవాలో, కుటుంబ పరిస్థితులను బట్టి ఒకప్పుడు పెట్టిన చెయ్యి చాపిన చెయ్యి, ఎంతో మందికి సహాయం చెయ్యి, ఈ రోజు చెయ్యి చాపే స్థితిలో ఉంటే సిగ్గుతో అవమానంతో ఎక్కడ తలదించుకుంటున్నావో ఆ పరిస్థితిలో నుంచి ఆ సిగ్గు పొందకుండా నీ తలని మాస
అర్థమైందమ్మా? ఎందుకంటే వాగ్దానాన్ని ఎప్పుడు కూడా దేవుడి మాటలు ఎంత అర్థం చేసుకుంటే నీకు అంత బలం వస్తుంది. నాకు ఈ వాగ్దానం చెప్పేటప్పుడు నా రోమాలు లెక్కపరుచుకొని అక్షరాల నీ సంఘం నిమిత్తం, పరిచయ నిమిత్తం, వ్యక్తిగతంగా కొన్ని కుటుంబాల కోసం నేను సిగ్గుపడిన పరిస్థితులు ఉన్నాయి. ఈ రోజున ఈ వాగ్దానం నాకు ఎంతో బలాన్ని ఇచ్చింది, ఎంతో శక్తిని ఇచ్చింది. ఏదైనా కానీ నా దేవుడే చూసుకుంటాడు అన్నంత నిర్భరమైన మనసు ఇచ్చింది నాకు ఇచ్చిన దేవుడు. ఈ రోజున మీరు నమ్మండి, ఈ వాగ్దానాన్ని పట్టుకొని ప్రతిరోజు ప్రార్థన చేయాలి. మీరు ఏం చేయాలి? అయ్యా నేను సిగ్గు పొందవని చెప్పావు కదా, ఈ వాగ్దానం ఇచ్చావు కదా, నాకు మాట ఇచ్చావు కదా, వాగ్దానం రాకపోతే మాట చెప్పండి, నాకు ప్రామిస్ చేసావుగా, మాట ఇచ్చావుగా, నేను సిగ్గుపడనని, నా కుటుంబం సిగ్గుపడదని, నా బిడ్డలు సిగ్గుపడరని. ఇలా ఉందయ్యా, ఈ పరిస్థితి ఉందయ్యా, వాళ్ళు వస్తే, వాళ్ళు మాట అంటే, వాళ్ళు ఏమైనా చేస్తే, ఈ పరిస్థితి దాటితే, మాకేమన్నా అయితే సిగ్గుపడే పరిస్థితి అయ్యా, నువ్వు వాగ్దానం చేసావు కాబట్టి మా తాను ఎంతయ్యా అని ధైర్యంగా చెప్పే మాట ఇది. అర్థమవుతుందా? మీకు మాట ఇస్తే మీ ఇంట్లో వాళ్ళు ఎలా అడుగుతారో దేవుడు ఈ రోజున మీకు వ్యక్తిగతంగా నువ్వు ఏ విషయంలో సిగ్గుపడుతున్నావో, ఏ విషయంలో నేను సిగ్గుపడుతున్నానో ఆ విషయంలో తలదించుకోవద్దు, నీ తల పైకెత్తుతాను, తల నీకు పైకెత్తాను. ఒకసారి అప్లోడ్ తిడతా ఉంటే సాధించుకోవాల్సిన పరిస్థితి నేను కూడా ఎన్నో అనిపించాను కాబట్టి చెబుతున్నా. అవునా కదా? నలుగురు చూస్తారేమో, నలుగురు వింటారేమో అని ఒక బాధ అయితే వాడనే మాటకి కోపం వచ్చినా, బాధ వచ్చినా చెప్పలేని పరిస్థితి. సిగ్గుతో తలదించుకున్నప్పుడు రేపటి రోజున అది తీర్చే మార్గం దేవుడిచ్చి, ఇదిగోరా నీ డబ్బు తీసుకుపో అని అది మొహం మీద కొట్టి తీర్చినప్పుడు అప్పుడు రెండోసారి మనం తల ఎలా ఉంటుంది? తల పైకి ఎత్తుతాం, తల పైకి ఎత్తుతాం. అవునా కదా? అటువంటి ఆ సిగ్గుపడే పరిస్థితి అంటే నేను అప్ప ఒకటే చెప్పట ఉదాహరణ చెప్పా. మీ కుటుంబంలో భర్త ద్వారా, పిల్లల ద్వారా, ఒకవేళ ఇరుకు ఇబ్బంది ద్వారా మీ పరిస్థితిని ఏ బాధపడుతున్నారో, ఏ విషయంలో నువ్వు తలదించుకుంటున్నావో అండర్లైన్ చేసి పెట్టుకో. ఏ విషయంలో తలదించుకుంటున్నావో నీ తల ఎత్తబోతున్నాడు. నీ పరిస్థితిని బట్టి తలదించుకుంటున్నావా? నీ భర్త చేసే పనులు బట్టి తలదించుకుంటున్నావా? నీ బిడ్డలు చేసే పనులు బట్టి తలదించుకుంటున్నావా? ఇంకో కుటుంబ పరిస్థితి అస్తవ్యస్తంగా ఉందని తలదించుకుంటున్నావా? ఒకప్పుడు 5 కేజీలు బియ్యం నిండా ఉంటే ఈరోజు ఒకవేళ కేజీ బియ్యానికి 2 కేజీల బియ్యానికి పక్కకెళ్ళి అడుగుతుంటే తలదించుకుంటున్నావా? నీకున్న లేమిని బట్టి, అప్పును బట్టి, అనారోగ్యాన్ని బట్టి, పరిస్థితులను బట్టి, కుటుంబ వ్యవహారాలను బట్టి, ఆగిపోయిన శుభకార్యాలను బట్టి వివాహం జరుగుతుంది అని ఎదురు చూస్తుంటే వెళ్తున్నారు కానీ పంచారు గట్ల. అమ్మాయి ఎన్ని సంబంధాలు చూడమంటావు? ఎంత కాలం నుంచి చూడమంటావు? 2 ఏళ్ల నుంచి మీ పిల్లలు చూస్తున్నాం, 2 ఏళ్ల నుంచి మీ పిల్లలు చూస్తున్నాం, ఒక్కడ కుదరట్లా అని మాట అంటే సిగ్గు అనిపించుదా? అటువంటి సిగ్గుపడే స్థితిలో మీరున్నారు. ఒకవేళ యూట్యూబ్ ద్వారా ఎవరు వింటున్నారో నాకు తెలియదు. దేవుడు ప్రేరేపించబడుతున్నా, ఈ మాసము తల ఎత్తుకునే మాసము, నువ్వు అప్పు తీర్చే మాసము, నీ పరిస్థితులు మార్చే మాసము, శుభకార్యాలు జరిగే మాసము. కాబట్టి మీరు ధైర్యంగా నమ్మండి. ఉద్యోగం లేదా, వ్యాపారం లేదని బాధపడుతున్నావా? దేవుడు మంచి ఉద్యోగం పెట్టబోతున్నాడు. ఏదైనా సరే నీ తలని ఎత్తే మాసం ఈ జులై మాసము. దేవుడు నీకు ఇస్తున్న ప్రామిస్. నీ తలని నేను ఎత్తుతానమ్మా. ఏ విషయంలో కృంగిపోయావో, బాధపడుతున్నావో, నలుగురిలోకి వెళ్ళినప్పుడు సిగ్గుతో, అవమానంతో తలదించుకుంటున్నావో, ఎక్కడ అడుగుతారు, ఎక్కడ ఏమంటారు, ఎక్కడ అవమానంగా మాట్లాడతారు, ఏం చెప్పాల్సి వస్తుందో అని కొంతమంది ఫంక్షన్కి వెళ్ళటమే మానేస్తారు. చాలా మంది ఇక్కడ ఉన్న మీ గురించి మాత్రమే చెప్పట్ల, యూట్యూబ్ ద్వారా చాలా మంది వాక్యం వింటున్నారు, బలం పొందుతున్నారు. కాబట్టి వారికి కూడా ఈ వాగ్దానం ఇక్కడ కూర్చున్న మీకు కావచ్చు, నాకు కావచ్చు, బయట వారికి కావచ్చు, అక్షరాల నిండు నగలతో వచ్చిన అమ్మాయి కొన్ని రోజుల తర్వాత ఏమి అన్ని పోగొట్టుకొని ఏదన్నా ఒక పెళ్లి ఫంక్షన్లో మీరు ఎలా ఉంటుంది పరిస్థితి? మొన్నే కదా నువ్వు నగలు పెట్టుకుని వచ్చావు, అంత బాగా వచ్చావు, అప్పుడేమైంది నీ పరిస్థితి? సూటి పోటీగా అమ్మలక్కలు మాట్లాడుతూ ఉంటే మన పరిస్థితి ఏంటో వాళ్ళకి తెలియదు, మనకున్న కొదువులు ఏంటో వాళ్ళకి తెలియదు, మనకున్న బాధలు ఏంటో వాళ్ళకి తెలియదు. ఒంటి మీద చూశారు, తర్వాత లేకుండా చూశారు, 4 మాటలు పటాపటా అని అంటారు. ఆ సమయంలో
ఆ పరిస్థితిలో ఒక ఆడ మనసు ఎంత సిగ్గుతో తలదించుకుంటుందో తెలుసా? కొంతమంది తాడు లేదని ఫంక్షన్కి అంత మానేసిన చాలా మంది చూశారు. ఒక ఆమె అంది, ఏంటన్నమాట, అక్కడ చాలా మంది నవ్వేసుకుని వస్తారండి, అందరూ గంభీరంగా వస్తారు, వాళ్ళందరూ కాస్త కాస్ట్లీగా ఉన్నవాడు, కనీసం మెడలో తాడు కూడా లేదు, ఎందుకు వాళ్ళ మధ్య వెళ్ళాలంటే నాకు సిగ్గు అనిపించింది, నేను ఫంక్షన్కే వెళ్తాం మానేశాను, ఒక్క తాడు ఫంక్షన్కి వెళ్ళడం మానేశాను అంటే ఆవిడకి ఆ సిగ్గు అనిపించింది. ఆ నలుగురిలో ఎంత గాజులు వేసుకుని, ఎంత హారాలు వేసుకుని, ఎంత నెక్లెస్ వేసుకుని వచ్చే వాళ్ళ మధ్య కట్టడానికి ఆవిడకి సిగ్గు అనిపించింది. ఒకవేళ అలాంటి పరిస్థితిలో ఉన్నావా? శుభకార్యాలు ఆగి, అమ్మా మీ అమ్మాయికి సంబంధాలు చూసాం, ఒక్కటి సెట్ అవ్వట్లేదమ్మా అంటే ఆ తల్లి మనసు, ఆ బిడ్డ మనసు కూర్చుని లేసి ఎంత బాధపడిందో. అలాంటి శుభకార్యాలు ఆగిపోయిన స్థితిలో ఉన్నాయా? ఒక అక్షరాలు అప్పోడు ఇంటికి వచ్చి అక్షరాలు తిడుతుంటే నలుగురు నాలుగు దిక్కులు చూసి ముసిముసిగా నవ్వుకుని లోపలికి వెళ్తూ ఉంటే వాళ్ళనేం అనలేక, అప్పుడేం అనలేక మనం తలదించుకుని ఇంట్లోకి వచ్చి ఏడ్చిన ఏడుపుని గుర్తొస్తుందా? బిడ్డ బాగుండాలని ప్రయోజకుని చేసి ఎంతో ఉన్నతంగా చూడాలి, గొప్పగా చూడాలి, నా బిడ్డలు ఈ స్థితిలో ఉండాలి అనుకున్న తల్లిదండ్రుల మనస్సు ఈ రోజు నా బిడ్డల పరిస్థితి చూసి సిగ్గుతో తలదించుకుంటున్నావా? నా భర్త ఈ పొజిషన్ లో ఉంటే, ఈ ఉద్యోగంలో ఉంటే, నా కుటుంబం ఈ స్థితిలో ఉంటే నలుగురికి నేను చెప్పుకుంటాను కదా, ఈ రోజు ఏం చేస్తున్నాడు, ఏమి చెయ్యట్లేదు అని తలదించుకునే స్థితిలో అక్షరాలను ఉన్నావా? ఏ విషయంలో ఉన్నావో నాకు తెలియదు, కానీ దేవుడిస్తున్న వాగ్దానం, నా జనులైన మీరు ఇక మీట సిగ్గు నందక ఉందురు. ఏలీలు ప్రవక్త కూడా ఇశ్రాయేలు ప్రజలు దేవుడి మాట వినక అన్ని కోల్పోయారు, ఆత్మీయత కోల్పోయారు, సమృద్ధి లేక, తినటానికి ఆహారము లేక, ఎంతగానో ఆకలితో అల్లాడుతూ, ఆరాధన లేక, ప్రార్థన లేక, దేవుడి సన్నిధి లేక, దేవుడి మందిరము లేక, ఆత్మ సంబంధమైన కరువు, లోకపరమైన కరువు, అనారోగ్యాలు, ఇరుకు ఇబ్బందులు, నానా రకాలు కష్ట నష్టాలు పడుతున్నప్పుడు ఏవేలు ప్రవక్త ద్వారా దేవుడు చెబుతున్న మాటలో ఈ భాగం అండి, ఇప్పుడైనా ఉపవాసం ఉండి కన్నీరు విడుస్తూ నా వైపు తిరగండి, నేను జాలి గల దేవుణ్ణి కనుక మిమ్మల్ని జాలి చేసుకుని మీ పరిస్థితి నేను మారుస్తాను. అయిపోయింది, ఇప్పుడైనా సరే నా వైపు తిరిగి ప్రార్థన చేస్తే, నా వైపు మనస్సు మార్చుకుని వస్తే, మీ తప్పులకి పశ్చాత్తాపడి నా వైపు తిరిగితే నేను మీ పట్ల గొప్ప కార్యాలు చేసి, వింత కార్యాలు చేసి, అద్భుత కార్యాలు చేసి మీరు సిగ్గుపడకుండా మీ తలను పైకెత్తుతాను. సంవత్సరంలో తిరివేసిన పంట, ఇన్నేళ్ళు మీరు అనుభవిస్తున్న కష్ట నష్టాల, శ్రమలు, వేదనలు అన్ని కూడా తీర్చి మీకు రాని ఆశీర్వాదాలు కూడా మీ ముందు నేను పెడతానని దేవుడు చెబుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మన ముందు సిగ్గుపడిన వారు మనమే కాదు, బైబిల్ గ్రంథంలో అనేక మంది భక్తులు కూడా కొన్ని పరిస్థితులు సిగ్గుపడే పరిస్థితుల నుంచి వెళ్ళారు. వాళ్ళు దేవుడు ఎలా విడిపించాడో, ఎలా రక్షించాడో, ఈరోజు నిన్ను నన్ను కూడా ఆ పరిస్థితి నుంచి విడిపించే దేవుడు అని మనం నమ్మి ముందుకెళ్దాం. మొట్టమొదటిగా ఇది అండర్లైన్ చేసుకోండి, మన దేవుడు ఇచ్చిన వాగ్దానం ఏంటి? నువ్వు నా జనులు అంటే మీరు, నేను ఇక మీద సిగ్గు పొందము. ఏ విషయాల్లో నేను అండర్లైన్ చేసుకోమా, ఏ విషయాలు నువ్వు తల దించుకుంటున్నావో ఆ విషయాల్లో తల పైకి ఎత్తబోతున్నాడు. అదే ఇప్పుడు సిగ్గుపడటం అంటే ఏంటి? తలదించుకోవడమేగా. లోకపరంగా సిగ్గుపడినా తలదించుకుంటారు, ఎవరన్నా ఒక మాట అన్నా తల దించుకోవాల్సిందే. కాబట్టి ఆ పరిస్థితి పోతున్నాడు. మొట్టమొదటిగా మన తలపై ఏ విషయాల్లో సిగ్గుపడుతున్నా మనకి పైకి ఎక్కబోతున్నాడో మనం వాక్యం నుంచి చూద్దాం. ఎజ్రా గ్రంథము త్వరగా తీసుకుంటే నేను ఒక హాఫ్ అన్ అవర్లో ముగించేస్తాను, కాబట్టి మీరు కూడా జాబ్కి వెళ్ళాలి కాబట్టి. 8వ అధ్యాయం 22. నేను త్వరగా చదువుతూ ముందుకు వెళ్తాను, షార్ట్ కట్లు చెప్తా ఉంటాను, అర్థం చేసుకోండి. ఎజ్రా గ్రంథము 8వ అధ్యాయం 22. మేలు కలుగు చేయుటకై ఆయన ఆశ్రయించు వారందరికీ
మా దేవుని హస్తము తోడుగా ఉండును గాని ఆయన హస్తమును ఆయన ఉగ్రతయు ఆయన విసర్జించు వారి మీదకి వచ్చునని మేము రాజుతో చెప్పింటిమి కనుక మార్గమందున్న శత్రువుల విషయమై మాకు సహాయం చేయనట్లు కాల్బొమ్ములను రౌతులను రాజు వద్ద కావాలని మనవి చేయుటకు సిగ్గు నాకు తోచెను. ఏం తోచింది? మనవి చేయడం సిగ్గు నాకు తోచెను. మేము ఉపవాసం ఉండి ఆ సంగతిని బట్టి మా దేవుణ్ణి వేడుకొనగా ఆయన మా మనవి అంగీకరించెను. ఇక్కడ ఎజ్రా సిగ్గుపడుతున్నాడు. ఏ విషయంలో సిగ్గుపడుతున్నాడంటే, వినటమ్మా, మీరు బాగా అర్థం చేసుకోండి ప్లీజ్. ఒక 20 నిమిషాలు సరిగ్గా ఉండండి. మీరు మంచిగా వాగ్దానం వినండి, బాగా ప్రార్థన చేసుకోండి. ఈ నెల మీ తల పైకెత్తాడు. ప్రతిరోజు ఈ మాట చెప్పండి. ప్రతిరోజు వాగ్దానం పట్టుకోండి. మా తలని పైకెత్తు, మా సిగ్గును అవమానం తీసేయి, మా తలను పైకెత్తి ప్రార్థిస్తున్నాం. ఇక్కడ ఎస్రా దేవుడికి మనం చెప్తున్న మాట బైబిల్ గ్రంథంలో ఆయనకి సిగ్గు అనిపించిందంటే రాజు గారి దగ్గర ఒక మనవి చేయడానికి సిగ్గు అనిపించింది. ఏమంటే ఆయన మందిరం ఉపకరణలు ఆయన దగ్గర ఉన్నాయి. నేను షార్ట్ కట్ల కథలా చెప్తున్నాను అర్థం అవడం కోసం. మందిరము ప్రతిష్ఠించడానికి ఉపకరణాలు అంటే ఏంటి? బలిపీఠాలు, అప్పుడు బంగారు ద్రాక్ష అంటే బల్ల ఇస్తారు కదా, వాళ్ళు బంగారంతో చేసేవాళ్ళు. ద్రాక్ష రాసం ఏంటంటే బంగారు గిన్నెలు, వెండి గిన్నెలు, ఉపకరణాలు అన్నీ ఉండేవి. ఇలా ఉండేవి. కప్పులు మనం ఎలా ఇస్తున్నామో ఈ బంగారు ఉపకరణాలన్నీ కూడా మరి మందిరానికి సంబంధించిన బంగారు, వెండి వస్తువులు, విలువైన వస్తువులు అన్నీ కూడా తీసుకెళ్తున్నారు. అది కాకుండా ఇంకా మందిరానికి సంబంధించిన అనేకమైన విలువైన వస్తువులు తీసుకెళ్తున్నారు. తీసుకెళ్లే మార్గం మధ్యలో మరి బంగారం, వెండి, వజ్రాలు ఉన్నప్పుడు ఎవరు కొట్టేస్తారు? సహజంగా ఎవరు కొట్టేస్తారు? ఎప్పుడు ఏం దొరుకుతుందా? 1000 రూపాయలు కూడా మటలు చేశారు తెలుసా మీకు? 1000 రూపాయలు కూడా మటలు చేసేసుకుని వెళ్ళిపోయే రోజులు ఇది. మరి అంత విస్తారమైన వెండి, బంగారు ఉపకరణలు అన్నీ కూడా ఆ దేశం నుంచి మందిరాన్ని తీసుకెళ్తారు. మార్గ మధ్యంలో దొంగలు ఉంటారు, అపాయం కలుగుతుంది, ఏదైనా ప్రమాదం కలుగుతుంది అని ఈయనకి ఆలోచించి ఏం చేశాడంటే, ఏం అడగాలనుకున్నాడంటే, అయ్యా మరి మా దగ్గర ఇంత బంగారం, వెండి, ఇంత సొత్తు ఉంది కాబట్టి మీ రక్షక భటుల్ని అంటే మీ సైన్యాన్ని మాకు తోడుగా పంపిస్తే మాకు కొంచెం కాపలాగా ఉంటారు. మీకు అర్థమవుతుందమ్మా? ముందు వెనక సైన్యాన్ని తోడుగా పంపిస్తే కాపలాగా ఉంటారు. దొంగలు వచ్చారు, ఏం చేస్తారు? ఏదైతే 2-3 ఉంటే ఆయన కొట్టి తీసుకుపోతారు. అదే ఒక 10 మందో 20 మందో సైన్యం ఉన్నారనుకో, సహజంగా ఏమనిపిస్తుంది? వాళ్ళు యుద్ధం చేసి కాపాడతారు, అంతే కదా. కాబట్టి రాజు దగ్గరికి వెళ్ళి మాకు బంగారు ఉపకరణాలు మందిరానికి తీసుకెళ్తున్నాం కాబట్టి, విలువైన వస్తువులు తీసుకెళ్తున్నాం కాబట్టి, ఖరీదైన వస్తువులు తీసుకెళ్తున్నాం కాబట్టి మాకు మీ సైన్యాన్ని మాకు తోడుగా పంపిస్తారా అని అడగటానికి సిగ్గు అనిపించిందంట. బాగా వినండి, ఎందుకు సిగ్గుపడ్డాడు? మీకు మాట అర్థమైతేనే ఏ విషయాల్లో మీరు సిగ్గుపడుతున్నారో దేవుడు ఆ సిగ్గులో నుంచి మిమ్మల్ని ఎలా ఎత్తాడో మీకు అర్థమవుతుందా? అడగటానికి సిగ్గుపడతాడు. అటల్ సిగ్గే ఉందండి, అటల్ సిగ్గే ఉంది, తప్పే ఉంది. ఇప్పుడు బంగారు నగలు వేసుకుని వెళ్తున్నాము. వీళ్ళిద్దరు మా శ్యామలమ్మ ప్రేమతో చెరొక తాడు చేయించింది అనుకో, రానున్న దగ్గర తాడు అవుతుంది, శ్యామలమ్మే చేయించింది. ఆమె చెప్పా అర్థం చెప్పు, నమ్మి చెప్పాలి, నీరసంగా చెప్పకూడదు. ఆమె చెప్ప టక్కమని అలా పడింది మూట, టక్కమని 2 తాళ్ళు 3 తాళ్ళు వచ్చాము. ఆమె కూడా నిజంగా చాలాసార్లు బలిపీఠం మీద వచ్చామా, క్యాజువల్గా వచ్చినా అనుకోకుండా వచ్చినా మాట నెరవేరుస్తాడు దేవుడు. ఎంతో మంది దేవుడు బంగారం ఇచ్చాడు. ఎంతో మంది మా ఇంట్లో ఈ వస్తువు లేదు, ఆ వస్తువు లేదు, ఈ వస్తువు అసలు కరెంటు బిల్లు కట్టడానికి కూడా గతి లేని వాళ్ళకి టీవీలు, ఫ్రిడ్జ్లు, ప్లాస్మా టీవీలు ఇచ్చి ఇప్పుడు 1000 రూపాయలు కరెంటు బిల్లు కడుతున్నారు. తెలుసా మీకు? 100 కట్టలేని వాళ్ళు. అది దేవుడు కృప, నీ శక్తి కాదు, నీ బలం కాదు. దేవుడు నాకు ఇస్తాడు. 100 రూపాయలు కరెంటు బిల్లు కట్టలేని నాకు 1000 రూపాయలు కరెంటు బిల్లు కట్టే స్తోమత నాకు ఇస్తాను. ఎవరి విశ్వాసం? మీకు అర్థమవుతుంది? అదే విశ్వాసం అంటే. ఉండి చేత విశ్వాసం కాదు, లేని దాన్ని నమ్మడమే విశ్వాసం. నేను దశమ భాగం 3000 ఇవ్వాలనుకున్నా పేద మందిరాన్ని. నేను తీసుకునేటప్పుడు ఒక మాట మనసులో అనుకుంటూ వచ్చా, ప్రభువా ఇదిగో నేను దశమ భాగం ఇంత ఎత్తున్నా, రానున్న రోజుల్లో నేను 3000 దశమ భాగం ఇవ్వాలంట. నాకు ఎంత వాళ్ళు 30,000 30,000 దశమ భాగం దేవుడు అంటే నాకు ఆయన అంత ఇవ్వాలి.
ఫిట్టింగ్ అది అన్నమాట. 3,000 ఇస్తాను, నాకు ఎంత ఇవ్వాలి? 30,000. అది కండిషన్. హల్లెలూయా. మనం పెట్టాల్సిన దేవుడు మన ఫిట్టింగ్ కాదు, దేవుడికే పెట్టాలి. నా సంపాదన 10,000 అయ్యా, నెలకు 1000 రూపాయలు దశమ భాగం ఇస్తున్నా, వచ్చే నెల వచ్చే సంవత్సరానికి నీకు 2,000 ఇవ్వాలి దశమ భాగం మందిరానికి అంటే నీకు ఎంత ఇవ్వాలి అర్థం? 20,000 ఇవ్వటం కాదు, తెలివిగా ఏమంటాం? దశమ భాగాన్ని పెంచాయ్యా. నేను ఉద్యోగం చేసినప్పుడు అడిగేదాన్ని, ప్రభు ఆ దశమ భాగం పెంచాను. ఎందుకంటే అక్కడ శాలరీ పెరిగితేనే నాకు దశమ భాగం పెరిగింది. ఆయన శాలరీ పెంచు అడిగే బదులు నా దశమ భాగం పెంచు అడిగేదాన్ని. నిజంగానే అట్లాగే ముందు 20 సార్లు పెంచాడు మహానుభావుడు ఎవరు బండి, దేవుడు స్తోత్రం. అది ఎందుకంటే అది మందిర పరీక్షలకు ఉపయోగపడేది. సరే, ఇప్పుడు నేనేమన్నానంటే సిగ్గుపడాల్సిన అవసరం ఉంది. బంగారంతో వెండితో ఖరీదైన వస్తువులు వెళ్తున్నప్పుడు సైన్యాన్ని పంపించండి అయ్యాలి, సిగ్గుపడాల్సిన అవసరం ఉంది. కానీ ఎజ్రా రాజు దగ్గర మనవి చేయడానికి నాకు సిగ్గు తోచింది అన్నాడు. విన్నారు అక్కడ? ఎందుకు అన్నాడు తెలుసా? అంతకు ముందు ఏం చెప్పాడు తెలుసా? మా దేవుడు గొప్పోడు, మమ్మల్ని కాపాడేవాడు, మా దేవుడు మాకు తోడుంటాడు, మాకు ఆయన ఏమైనా ఎవరు ఉన్నా లేకపోయినా, ఏది ఉన్నా లేకపోయినా, సైన్యమే ఉన్నా లేకపోయినా ఆయన దూత కాపలగా ఉంచి ఆ మమ్మల్ని సంరక్షించగలడు, మమ్మల్ని రక్షించగలడు, మమ్మల్ని కాపాడగలడు. వినమ్మా, కాపాడగలడు. మా దేవుడు మాకు తోడుగా ఉండి ఆయన మాకు సమస్తము చేయగల దేవుడు అని రాజు దగ్గర చెప్పున్నాడు కదా. నీకు అర్థమవుతుందా? ఇప్పుడు ఆ రాజు దగ్గర దేవుడిని పక్కన పెట్టి ఆయన సహాయాన్ని పక్కన పెట్టి ఏం అడుగుతున్నాడు? ఇప్పుడు ఏం అడగాలి? అయ్యా మీ సైన్యాన్ని పంపించయ్యా. నీకు బాగా అర్థం చేసుకొని మీకు వాక్యం అర్థమైతేనే మీ ప్రార్థన జవాబు వస్తుంది. ఎందుకు జవాబు రావట్లేదో మీకు అర్థం అవ్వాలి. ఇరండమ్మా, ఎజ్రా అంటున్నాడు రాజు దగ్గరికి వెళ్ళి సైన్యాన్ని పంపించు, నాకు మా ఉపకరణాలు మా బంగారం తీసుకెళ్ళటానికి మార్గ మధ్యలో దొంగల మీద పడతారేమో, బందిపోట్ల మీద పడతారేమో, ఎత్తుకెళ్తారేమో, కావలికి సైన్యాన్ని పంపించు అని రాజును అడగడానికి నాకు సిగ్గనిపించింది అన్నాడు. ఈ రోజున క్రైస్తవ బిడ్డలైన మనము అడగవలసిన దేవుడి దగ్గర మోకాళ్ళు వంచి కన్యలతో ఉపవాసంతో దేవుణ్ణి అడగవలసిన దేవుణ్ణి పక్కన పెట్టి ఎవరు సహాయం చేస్తారా, ఎవరి దగ్గర నుంచి మేము సహాయం పొందుతామని మనుషులు ఎత్తుక్కుంటున్నాం. కాబట్టి నీకు సహాయము అందట్లేదు, నీకు సహాయము అందట్లేదు. మనం ఎక్కడైనా వెళ్ళినప్పుడు, ఎవరి దగ్గరైనా కూర్చున్నప్పుడు మనం ఏం చెబుతాం? మేము దేవుడు నమ్ముకున్నామండి, దేవుడు మాకు ఎన్నో కార్యాలు చేశాడండి, దేవుడు కృపను బట్టే బ్రతుకున్నామండి, దేవుడు దైవల్లే మేము తింటున్నామండి అని ఇన్ని మాటలు వాళ్ళకి బలపరిచి, ఇన్ని మాటలు విశ్వాసంతో వాళ్ళ దగ్గర చెప్పి, ఇన్ని మాటలు వాళ్ళకి ఎంతగానో ఆదరించి వాడు దేవుడు నమ్ముకునేది మనం చేసి అదే ఆవిడ దగ్గరికి వెళ్ళి అమ్మా నాకు ఇంట్లో కష్టంగా ఉంది, 1000 రూపాయలు ఇస్తావా? నీకు అర్థమవుతుందా? ఎవరి దగ్గర నువ్వు దేవుడి గురించి ఘనంగా చెప్పావో, ఎవరి గురించి దేవుడి దగ్గర గొప్పగా చెప్పావో, ఎవరికి నీ సాక్ష్యం చెప్పావో వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెయ్యి చాచి అమ్మా నాకు కష్టంగా ఉంది, 500 1000 రూపాయలు ఒక 10,000 నాకు సహాయం చేస్తారా అంటే దేవుణ్ణి నమ్మినట్ట, మనిషిని ఆధారపడినట్ట. అప్పుడు అదే సిగ్గు అంటే. అప్పుడు అంటున్నాడు నాకు సిగ్గు అనిపించి నేను అడగలేదు అన్నాడు. ఎజ్రా అడగల. ఏ దేవుడు బలము పరాక, ఆయన బల శౌర్యం గల దేవుడు, ఆయన కాపుదాలు ఇవ్వాలి. యెహోవా కావాలి కాయనుడా. ఇప్పటి దేవుడు కాపు కాల్చుకుని మా పడిన ఎప్పుడో పోయింది. దేవుడు కాపాడకపోతే ఇశ్రాయేలు కాపాడువాడు కులకుడు నిద్రపోడని చెప్పినట్టుగా ఆయన నిన్ను నన్ను కాపాడే దేవుడు, నిన్ను నన్ను పోషించే దేవుడు, నిన్ను నన్ను సంరక్షించే దేవుడు. నీకున్న కొదువేంటో, అప్పేంటో, ఇరుకేంటో, ఇబ్బంది ఏంటో, రోగం ఏంటో, రొప్పేంటో సమస్తం ఎరిగిన దేవుడు ఆయనే. మనుషుల్ని అడగడం తప్పేమి కాదు. కానీ ఎవరి దగ్గర గొప్పగా చెబుతున్నామో, ఎవరికి సాక్ష్యంగా నిలబడుతున్నామో, ఎవరి ముందు ఆ దేవుడు అని చెప్పుకుంటున్నామో వాళ్ళ దగ్గరకే వెళ్ళి చెయ్యి చాపి అడగటానికి సిగ్గు అనిపించింది. ఒకసారి పరిచయంలో నేను చాలా సార్లు సిగ్గుపడే సందర్భాలనే. ఎవరి ముందు నిలబడాలనుకున్నానో,
ఎవరి ముందు ఇది అనుకున్నానో, కొన్ని సందర్భాల్లో అద్దె కట్టలేనేమో, సిగ్గు ఎవరి ముందన్నా తలదించుకోవాలేమో అనుకున్న పరిస్థితుల్లో వీళ్ళని అడిగితే బాగుండు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడిగేసి కట్టేస్తే బాగుండు అనుకున్న సందర్భం నా మనసు కనిపించినా, నా దేవుడు గొప్పవాడు, నా దేవుడు చేస్తాడని బలిపీఠం మీద నేను బోధించి వాళ్ళ దగ్గరికి వెళ్ళి చేయి చాపితే, వీళ్ళ దగ్గరికి వెళ్ళి చేయి చాపితే అది నా దేవుడికి అవమానం కదా అని ఆ 2 రోజులు 3 రోజులు ఉపవాసం ఉండి ఇక్కడ ఏడ్చేదాన్ని. ప్రభువా, నీ బిడ్డగా ఇంట్లో నన్ను ఉంచో, చెట్టు కింద పుట్ట కింద నన్ను ఉంచలా, ఎక్కడ రోడ్డు పక్కన నేను ఉండలా, ఒక ఇంటిలో ఉన్నా, ఒక నివాసంలో ఉన్నా, ఒక భద్రమైన సురక్షిత ప్రాంతంలో నేను ఉన్నా, నన్ను ఉంచావు. దానికి అద్దె కట్టవలసిన బాధ్యత నాది. కాబట్టి నాదంటే నీది, నా తండ్రి నువ్వు, నా దేవుడు నువ్వు. ఎవరిని అడుగుతారు? ఏమన్నా మా దేవుడిని నమ్ముకున్నావు, నువ్వు అట్లదేని అడిగితే నా ఎవరికి అవమానం? నేను నీ బిడ్డని, నువ్వు కాదు ఎవరు కడతారు? నన్ను చెట్టు పక్కన ఉంచావు, ఏమన్నా అడగకుండా ఉండడానికి ఫ్యాన్ ఇచ్చావు, రేపు షెడ్ ఇచ్చావు, పడుకోబెట్టావు, సురక్షితంగా ఇచ్చావు. ఎవరు కడతారు? నువ్వు కాకపోతే ఎవరు కడతారయ్యా? ఇవ్వు, ఆయన వచ్చి అడిగితే నీకు నాకు ఇద్దరికి అవమానం అని ఆ విధంగా ఏడుస్తూ ప్రార్థన చేసిన రోజులో మీరు నమ్మండి, దేవుడు మహాకృపను బట్టి కాకి ద్వారా పోషించినట్లుగా, వేరొక దిక్కు నుండి సహాయం వచ్చినట్లుగా దేవుడి కృపతో ఈ రోజు వరకు కూడా దేవుడి మహాకృప కనికరంతో మనుషుల ద్వారానే ఆయన నాకు ఆకాశం విడిచి మూటపడేట్లా, కానీ దేవుడు సహాయాన్ని ఎప్పుడైతే చేయి చాపానో మానవుడు సహాయం దేవుడు ఇచ్చాడు. బాగా వినండమ్మా, దేవుడి దగ్గర నీ చెయ్యి ఎప్పుడు చాస్తావో మానవుల సహాయం నీ దగ్గరికి వస్తుంది. అర్థమవుతుందా? దేవుడి దగ్గర నీ చేతులు ఎప్పుడు పైకెత్తుతావో నా సహాయకుడు నువ్వే. వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర చేయి చాపితే నీకే అవమానం. నేను నీ బిడ్డగా ఉన్నాను, నీ నామాన్ని గొప్పగా చెప్పుకుంటున్నాను, నీ నామాన్ని సాక్షిగా చెప్పుకుంటున్నాను, నీ గురించి గొప్పగా చెబుతున్నాను, నీ గురించి నా దేవుడు అని చెప్తున్నాను. నన్ను ఈ స్థితిలో ఉంచితే, నేను అడుగుకుంటే నీకే అవమానం అయ్యా. కాబట్టి ఏం చెప్పాలి? దేవుడికి పెట్టాలి వయసు, ఆయన దానికి పెట్టాలి. ఆ ప్రార్థన నేర్చుకోండి. సిగ్గుతో వచ్చిందంట. ఎసరాకి ఏమనిపించింది? సిగ్గు అనిపించిందంట. మాకు దేవుడు మా తోడున్నాడని చెప్పి మీ సైన్యాన్ని మాకు తోడు పంపించండి అయ్యా అంటే అడగటానికి సిగ్గు అనిపించిందంట. ఆ సైన్యం మాకు వద్దు అనుకున్నారు. అందరూ ఉపవాసం ఉండి ప్రార్థన చేశారు. దేవుడి వారి ప్రార్థన ఆలకించాడు. ఆ ప్రయాణములు ఎక్కడా కూడా ఏ ఆటంకం లేకుండా, ఏ ఆపద రాకుండా, ఎవరు దోచుకోకుండా, ఏ మార్గమంతుడు కూడా ఆయన దూత ముందుగా ఉండి క్షేమంగా గమ్యానికి చేర్చవలసిన మందిరంలోకి ఆ ఉపకరణాలు చేర్చబడ్డాయి. అక్కడ ఏ సైన్యం లేదు, ఎవరు లేదు, వీళ్ళు హ్యాపీ చెప్తారు. వారికి ముందు ఎవరు ఉన్నారు తెలుసా? దూత. సైన్యం ఉంటే 10-20 మంది 100 మంది. ఆయన దూత తోడుగా ఉంటే 1,85,000 మంది చంపగలిగిన దూత, 1,85,000 మందిని చంపగలిగిన ఒక దూత ముందు తోడుగా ఉంది. ఎవరైనా రాగలుగుతారా? దేవుడు దూత ముందు తోడుగా ఉంటే, దూసిన ఖడ్గము చేత పట్టుకున్న దూత తోడుగా ఉంటే ఎవరంటే వచ్చేది? అర్థమవుతుందా? ఆ పునాది నేర్చుకోవాలి. ప్రార్థన చేయటం ఒక విశ్వాసి, విశ్వాసంతో కన్నీటితో ఏ పరిస్థితుల్లో సిగ్గుపడుతున్నావో అది దేవుడి ముందు చెప్పాలి. నీ గురించి ఎలా చెప్తున్నావు? నీ గురించి మాట్లాడుతున్నావు. ఇప్పుడు నేను చెప్పాను కాబట్టి ఆవిడ వచ్చింది, శ్యామలో చెప్పింది కాబట్టి నమ్మింది, ఒక కాలు పంపించి కుండీలు వేయండమ్మా చెబుతుంది. అప్పుడు ఆమె దగ్గర మనల్ని అడుక్కున్నాం అనుకో, ఆ విశ్వాసం భయం అయిపోతుంది. ఇవేంటి దేవుడు బాగా చెప్తుంది అంటారు. అప్పుడు మనం ఏం చెప్పాలి? ఇంటికి వచ్చి, ఏమయ్యా నీ గురించే ఆమె చెప్పాను, నా మాట నమ్మేగా ఇచ్చింది, మాట నమ్మేగా ప్రార్థన అడిగింది, మరి వాళ్ళని నాకు చేయగా వాళ్ళ ముందు నేను నిలబడద్దా? నేను సిగ్గుతో కాకుండా నేను సిగ్గుతో ఆలోచించుకోవాలా? ఎందుకు ప్రభువా ఇది నా తరంపై అయ్యా? ఇంకా అలాంటి 10 మంది చెప్పాలి. ఆ ఒక్కదాంతో కాదు, అలాంటి నా దేవుడు గొప్పవాడు, నా దేవుడు నన్ను లేవనెత్తినవాడు, ఒకప్పుడు సిగ్గుతో తల దించుకున్న నా తలను పైకెత్తినవాడు. ఈ రోజున నువ్వు దించుకుంటున్నావేమో, ఒక రోజు నీ తల పైకెత్తుతాడమ్మా అని చెప్పాలి కదా. చెప్పడానికి కోసం నా తల పైకెత్తు అని అధికారంగా అడుగు. నీకు అధికారం ఉంది. ఆయన నీ తండ్రి, ఆయన దేవుడు మాత్రమే కాదు, నిన్ను కన్న తండ్రి, ఆయన రక్తంతో నిన్ను కొన్న తండ్రి. అధికారం ఉంది మనకు, ఆయన మీద అధికారం ఉంది. దివిజ వచ్చి అడుగుతుందమ్మా, నానమ్మా, పక్కన అడగదు. ఎవరిని అడుగుతుంది? అమ్మ, నాన్న, నానమ్మ. అందుకని అధికారం, మా తాత, మా అమ్మ అనే అధికారం ఎలా ఉందో
దేవుడి దగ్గర అధికారం నీకు ఇచ్చాడు. తండ్రి అని పిలుస్తున్నావు. ఆ తండ్రి కుమార్తెగా కుమారుడుగా నువ్వు ఉన్నావు. అధికారంతో అడుగు. సిగ్గుపడే పరిస్థితి తీసుకురా మాకయ్యా. నేను చేయి చాపితే నీకు సిగ్గు, నీకు నాకు ఇద్దరు సిగ్గుపడాలయ్యా. ఆ పరిస్థితిని విడిపించు. నీ నామాన్ని గొప్ప చేయకు. 10 మందికి సాక్షిగా నిలబడుతుంది. ప్రార్థన మొదలుపెట్టు. ఈ నెల నీ పరిస్థితి తిరగరాస్తాడు దేవుడు. హల్లెలూయా. త్వరగా రెండవది నీటి కట్టేసేయండి. రెండవ వ్యక్తి ఎవరంటే అశ్వరు. ఏహెచ్కేల్ గ్రంథము 36 త్వరగా తీయమ్మా. కీర్తన గ్రంథం చెబుతుంది, మనుషులను నమ్ముకోండి కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు, రాజులను నమ్ముకోండి కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. 2వ దినవృత్తాంతము త్వరగా, నేను ఇంకా పావుగంట టైం అవుతుంది. ఒకసారి 2వ దినవృత్తాంతము 32:20 త్వరగా తీద్దామా. 2వ దినవృత్తాంతములు 32:21 32:21. 2వ దినవృత్తాంతములు 32:21. సారీ, ఒక పావు గంట నేను త్వరగా ముగించేస్తాను. మీరు క్లుప్తంగా అర్థం చేసుకుంటే చదువు. అమ్మ చూడు, 22:22. రాజ్యాన్ని హిజ్కియాయు ఆమోజు కుమారుడు యెషయా అను ప్రవక్తయు ఇందును గురించి ప్రార్థించి ఆకాశం దృష్టి మొదలుపెట్టగా యెహోవా ఒక దూతను పంపెను. అతడు అష్షూరు రాజు దండులోని పరాక్రమశాలందరినీ సేనలను నాశనము చేయగా అష్షూరు రాజు సిగ్గునొందిన వాడై తన దేశంలో అష్షూరు రాజు సిగ్గునొందిన వాడై. ఇది శత్రువు సిగ్గుపడే కార్యము. నీ శత్రువు సిగ్గుపడేలా దేవుడు చేయబోతున్నాడు. మొట్టమొదటిగా నువ్వు ఏ పరిస్థితుల్లో సిగ్గుపడుతున్నావో ఆ సిగ్గుపడే పరిస్థితుల నుంచి ఏ పరిస్థితుల్లో తలదించుకుంటావో ఆ పరిస్థితిని తల ఎత్తబోతున్నాడు. 2, నీకు విరోధులు నీ శత్రువులు వారు సిగ్గుపడేలా చేస్తాడు. అర్థమవుతుందా? ఇక్కడ జరిగిన సమయం అంటే మొట్టమొదటి పెట్టుకుని ఆయన ఏం చేశాడు? ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు. ఊరినే అమ్మాస్యాలు చెప్పలా. ఉపవాసం ఏం చేశాడు? దేవుడి దగ్గర మాకు తోడుగా ఉండాలి అని ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు. ఇక్కడ ఆ దేవుని మందిరంలోకి వెళ్ళి ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేస్తున్నాడు. బాగా అండర్లైన్ చేసుకుని ఇది కూడా ప్రార్థన చేస్తున్నాడు. దేనికి? అష్షూరు రాజు అంటే సన్హెరీబు అనే రాజు దండెత్తి వచ్చాడు. హిజ్కియా రాజు మీద తొందరగా యుద్ధాలు చేసుకోవడానికి. అట్లాగే వచ్చాడు. ఆ వచ్చినట్టు ఉండకుండా ఏమన్నాడంటే జీవము గల దేవుణ్ణి దూషిస్తూ మాట్లాడుతున్నారు. ఈయన సన్హెరీబు గొప్ప సైన్యంతో వచ్చినాడు, బలవంతుడు, అనేక రాజ్యాలు జయించిన వాడు. అలాంటి వాడు వచ్చి నుంచుంటే మరి హిజ్కియా రాజుకి ఇశ్రాయేల్ జనానికి కలవరము, బాధ, భయం అనిపించింది. కానీ ఇశ్రాయేల్ రాజు ధైర్యం చెబుతున్నాడు, వాళ్ళకుంది మాంస సంబంధమైన అండే, మనకుంది దేవుని అండ. వాళ్ళ సైన్యం చూసి భయపడకండి, వాళ్ళ మాటలు చూసి భయపడకండి. ఎందుకంటే వాళ్ళు మాటలతోనే భయపడుతున్నారు, సైన్యం చూపించి కాదు, మాటలతోనే భయపడుతున్నారు. ఏమంటున్నాడంటే ఇగో మీ దేశాన్ని కాపాడుతాడు మీ దేవుడని మీ రాజు చెప్తున్నాడు కదా. పలానా ఆయా దేశాల్లో నేను యుద్ధం చేసినప్పుడు ఏ దేవత కాపాడింది? ఏ దేవుడు కాపాడాడు? ఏ దేవుడు కాపాడతాడని మీ రాజు చెప్తున్నాడు? యెహోవా కాపాడతాడు అనుకుంటున్నారా? మీరు నమ్ముకున్న దేవుడు కాపాడతాడు అనుకుంటున్నావా? ఆ దేవతలని కాపాడలేనోడు ఈయన కాపాడతాడా? ఈయన వల్ల అవుతుందా? నా నుంచి తప్పించుకోవడం మీ వల్ల అవుతుందా అని బహు భయంకరంగా జీవము గల దేవుణ్ణి అవమానపరుస్తూ దూషిస్తూ గర్వంతో రంగులేస్తున్నాడు సన్హెరీబు. నీకు అర్థమవుతుందమ్మా? నీకు అర్థం అవడం కోసం ఒక మాట చెప్తాను, ముందుకెళ్తాను. నాకు వివరించాలన్న సమయం ఉంది కానీ పాపం జాబ్కి వెళ్ళే వాళ్ళు ఉన్నారని నేను కొంచెం తొందరపడుతున్నాను. అమ్మ ఒకసారి తీయమ్మా బైబిల్. ఏం చేస్తున్నావు కానీ చూడండి ఒకసారి తొందరగా. ఇదే 32:13 చేయబెట్టండి, చదువుతాను. నేను నా పితరులను ఇతర దేశంలో జనులందరికీ ఏం చేసితో ఎరగరా? ఆ దేశ జనులు దేవతలు వారి దేశంలో నా చేతిలో నుండి ఏమాత్రం రక్షింపచాలినా
మీ దేవుడు మిమ్మల్ని నా చేతిలోనికి విడిపింపగలనటకు నా పితరులు బొత్తిగా నిర్మూలన చేసిన ఆయా దేశస్తుల సకల దేవతల్లోనూ తన జనుల్లో నా చేతిలో విడిపింపగల దేవుడు ఒకడైనా ఉండేనా? హిజ్కియా చెప్పిన మాట మీరు మోసపోకుడి, ఇట్టి మాటలకి ప్రేరేపణ లోబడి నమ్ముకోండి అని రకరకాలుగా ప్రేరేపణ చేస్తున్నాడు. ఏ దేవత ఏ దేవుడు కూడా అక్కడ ఉన్న వాళ్ళు ఎవరు కాపాడలేరు. కాబట్టి హిజ్కియా చెప్తున్నాడే యెహోవా దేవుడు కాపాడుతాడని, మీ దేవుడు కాపాడుతాడని మోసపోకడి. ఆయన నమ్మి ఆ రాజు చెప్పే మాటలు మీరు నమ్మొద్దు. ఖచ్చితంగా మీ రాజ్యాన్ని వశం చేసుకుంటాం, మీ దేవుడిని మిమ్మల్ని ఓడిస్తామని గర్వంతో రైకెలేస్తున్నాడు. అప్పుడు హిజ్కియా మహారాజు ఆ ఉత్తరాన్ని ఆ విన్న మాటల్ని కన్నీటితో బాధతో దేవుని మందిరానికి వెళ్ళి, శత్రువైన సన్హెరీబు ఏం మాట్లాడుతున్నావు వింటున్నావా యేసయ్యా? నా శత్రువు ఏం మాట్లాడుతున్నావు వింటున్నావా? ఏమంటున్నాడు? ఆ దేశాన్ని జయించాను, మీ దేవుడు ఎవడు? నా చేతిలోని విడిపించడానికి ఆయనకే కెపాసిటీ ఉంది అని రకరకాలుగా తోలనాడి మాట్లాడుతున్నాడు, కేవలంగా మాట్లాడుతున్నాడు. నిన్ను గురించి మా గురించి ఒక్కసారి వినవయ్యా, వాడు వేస్తున్న రైతులు గర్వపు మాటలు ఒక్కసారి విను. వాడు జయించింది నిజమే, ఆ దేశాన్ని జయించింది నిజమే, కానీ అది రాళ్ళు రప్పలు కర్రల చెర చేయబడి అప్పుడు జయించాడు. నువ్వు జీవము కలిగిన దేవుడివయ్యా, వాడి మాటలు విని వాడు ఏం చేయాలో చెయ్యని చెప్పి దేవుడి మందిరంలో కన్నీటితో ప్రార్థన చేశాడు. ప్రార్థన చేసిన వెంటనే అండి, అబ్బా నాకైతే రోమాలు ఎక్కబడుచుకొని చదివితే కానీ మీకు ఎక్కడ ఉన్నది. దేవుడు అంటాడు, వెంటనే జవాబిచ్చాడు యెషయా ద్వారా, సన్హెరీబు వేసిన రంకెలు నేను విన్నాను, వాడు మాట్లాడుతున్న గర్వపు మాటలు నేను వింటున్నాను. ఎవరి మీద రంకెలేస్తున్నావు నువ్వు? ఎవరిని అంటున్నావు? ఎవరి మీద రంకెలేస్తున్నావు? ఎవరి గురించి గర్వంగా మాట్లాడుతున్నావు? నువ్వు ఎలా వచ్చావో నిన్ను అలాగే తిప్పి పంపిస్తాను, అక్కడే చస్తావు, నీ దేశంలో నువ్వు చస్తావు అని చెప్పాడు దేవుడు. అట్లాగే అంటే యెషయా గ్రంథము 36, 37 అధ్యాయం ఇంటికి చదవండి, నీకే చెప్తున్నాను. యెషయా గ్రంథము 36, ఇది మీకు అర్థం అవడం, ఎందుకంటే చెప్పే సమయం నాకు లేదు కాబట్టి, ఉద్యోగస్తులు మీరు కూడా బయటికి వెళ్ళాలి కాబట్టి త్వరగా ముగిస్తాను. నిద్ర పంపించడానికి ఎంత రాసుకోండి. యెషయా గ్రంథం తప్పకుండా చదవండి. ఈ రోజు రాత్రి పడుకునేలో చదవండి, లేకపోతే చదువుతారు మిమ్మల్ని. ఏ పేర్లు ఉన్నాయి చదివే వాళ్ళు 3 పేర్లు కనపడుతుంది, దాంట్లో అడుగుతారు మిమ్మల్ని. తెలియదు పేరు ముగ్గురు చెప్తే వచ్చే వాళ్ళకి ఎవరు 3 పేర్లు చెప్తారు, దాంట్లో నుంచి ఆ నిల్చోబెట్టి నేను కూడా అరగంట టైం పట్టింది. 2 వచ్చారే పుస్తకంగా చదవమంది 36, 37 అధ్యాయం జరుగుతుంది. దాంట్లో 3 పేర్లు కనపడతాయి. 3 పేర్లు రాసుకురండి, ఇది హోంవర్క్ పెట్టుకోండి. అయితే రంకెలేసాడు. వెంటనే ఆ సైన్యానికి దూతను పంపించాడు దేవుడు. ఆ దూత కెపాసిటీగా చెప్పగా 1,85,000 దూత సన్హెరీబు ఆ సైన్యాన్ని సంహరించేసింది. సన్హెరీబు తన దేశానికి వెనక్కి వెళ్ళిపోయి వాళ్ళ దేశంలోనే ఆ గుడిలో మోకరించి ప్రార్థన చేస్తా ఉంటే కన్న కొడుకు వచ్చి తలకాయ లేపేశాడు. కన్న కొడుకు వచ్చి సన్హెరీబు తలకని లేపేశాడు. శత్రు శాసనం లేకుండా పోయింది. ఈ రోజున ఏ శత్రువు నిన్ను భయపెడుతున్నాడు, ఏ శత్రువు వచ్చి నీ ఇంటి ముంచుకొని పదే సిగ్గుపడేలాగా రంకెలేస్తున్నాడు, ఏ శత్రువు వచ్చి నిన్ను భయపెట్టాలని, బాధ పెట్టాలని, నిన్ను పడగొట్టాలని చూస్తున్నాడు, వాడి గర్వాన్ని అణిచి నీ తలని పరిగెత్తు గడిచి నీ తలని పైకి ఎత్తబోతున్నాడు. అక్షరాల నిన్ను, నీ కుటుంబాన్ని, నీ పిల్లల్ని, నీ యొక్క ఆస్తిని పడగొట్టాలని చూస్తున్న శత్రు కార్యాలు ఈ మాసంలో దేవుడు అణగదొక్కి శత్రువే సిగ్గుపడేలాగా వాడే సిగ్గుపడి పారేసి శత్రు నాశనాన్ని ఈ మాసంలో చూడబోతున్నావు. శత్రు నాశనం భయపడకు. ఎవడనే వచ్చి భయపడుతున్నాడు, ఎవడొచ్చి ఇంటి ముందు రంకెలేస్తున్నాడు, ఆ శత్రువు ఇక మీద కనబడకుండా పోతాడు. హల్లెలూయా. దేవుడి కార్యం కంటికి కనపడదు, హృదయానికి కనపడదు, కానీ జరిగిపోతుంది. చూలాలి గర్భమంది ఎముకలు ఏ రీతిగా ఎదుగునది, గాలి ఏ త్రోవ నుండి వస్తుంది ఎరగనంటే దేవుడు చేసే కార్యాలు నువ్వు ఎరగవు. నువ్వు చేయాల్సినంత ఒకటే, నన్ను సిగ్గుపడని నేను చెప్పావు, తల ఎత్తుకుంటానని చెప్పావు. ఈ మాసం
తల ఎత్తుకునే రీతిలో నన్ను నా కుటుంబాన్ని ఉంచు, మా సంఘాన్ని ఉంచు అని ప్రార్థన చేయి. చివరిగా మాట నేను ముగించేస్తున్నాను. ఇంకొక చిన్న మాట, మూడవది దినవృత్తాలు 1 కొరింథీయులు 1:26. 5 నిమిషాలు ముగిస్తానమ్మా. ఒక చిన్న మాట. 1 కొరింథీయులు 1:29. మంచిగా చెప్పమన్నట్టు 1 కొరింథీయులు పర్వాలేదు. శ్రేష్టమైన భోజనం కొంచెం తిన్నా పర్వాలేదు. పనికి మాలిన భోజనం కంచం ఎండబెట్టి తినని దానికంటే చక్కగా వండిన కూర కొంచెం తిన్నా బాగుంటుంది. అలాగే మనం కూడా సమయం లేక చెప్పుకుంటున్నాం, కానీ ఉన్నది మీకు అర్థమవుతుందా? ఒకే ఒక చదువునా 1 కొరింథీయులు 26. అరకాదమ్మ 26 నుంచి ఉంటారుగా, 26, 27. సహోదరులారా, అమ్మా సహోదరులారా, మిమ్మల్ని పిలిచిన పిలుపుని చూడండి. 1 కొరింథీయులు 1:26. మీలో లోకరీత్యా జ్ఞానులైనను గనులైనను గొప్ప వంశం వారైన అనేకులు పిలవబడలేదు, కానీ ఏ శరీరం దేవుడు అతిశింపుకున్నట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకంలో ఉండి వెర్రి వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకంలో బలహీనైన వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. ఎన్నికైన వారిని వ్యర్థం చేయుటకు లోకంలో నీచులైన వారిని, తృణీకరించబడిన వారిని, ఎన్నిక లేని వారిని ఏర్పరచుకొని ఉన్నాడు. హల్లెలూయా. అక్షరాల దేవుడు మన కుటుంబానికి, సంఘానికి, నాకు మనకిస్తున్న వాగ్దానం ఏ విషయంలో, ఇగో ప్రపంచంలో జ్ఞానవంతులు ఎంతో మంది ఉన్నారు, డబ్బు ఉన్నవారు ఉన్నారు, పలుకుబడి వారు ఉన్నారు, చిటికేస్తే అన్ని రంగాలు ఉన్నారు. వాళ్ళందరిలో కంటే గనులు గొప్పవారిని కాకపోయినా వాళ్ళు సిగ్గుపడే రీతిలో వాళ్ళు చేయలేని కార్యాలు దేవుడు నీ ద్వారా, నా ద్వారా ఈ మాసంలో చేయబోతున్నాడు. నా కొడుకు పనికిరాని వాడు, నా కూతురు పనికిరాంది, వీడు దేనికి పనికిరాడు, ఎందుకు పనికిరాడని ఎవరి గురించి అంటున్నావో వారు అతి చెప్పేవారు సిగ్గుపడే రీతిలో, వేలెత్తి చూపేవారు సిగ్గుపడే రీతిలో నీ పిల్లల్ని హెచ్చించబోతున్నాడు. నీ పిల్లల్ని హెచ్చించబోతున్నాడు. ఎవరు? ఏంటమ్మా మేము విన్నాడు ఎంత సంపాదించావో, నీకక్కడే ఉన్నావా? నా కొడుకు నెలకి 50,000 సంపాదిస్తున్నాడు, నువ్వేం సంపాదించట్లేదా? నా కోడలికి ఎంత బంగారం కొన్నాను, మీ కోడలికి ఏం పెట్టలేదా? నేను 4 ఇళ్ళు కొన్నాను, ఉన్నది అమ్మేసుకున్నావా? ఇలా రకరకాలుగా ఎంతో తృణీకరించిన అనుభవం, నెట్టివైన అనుభవం, ఎగతాళిగా సిగ్గుపరపడే మాటలతో నలుగురిలోకి వెళ్ళినప్పుడు ఏం చేస్తున్నావు, ఎలా ఉన్నావు, ఏం తింటున్నావు ఒక్కరు అడగరు. కష్టంలో ఉన్నప్పుడు, బాధలో ఉన్నప్పుడు, కన్నీటితో ఉన్నప్పుడు, రోగముతో ఉన్నప్పుడు, కృంగి కుసించిపోతున్నప్పుడు ఒక్కడ కూడా పలకరించే దిక్కుండదు. కానీ ఫంక్షన్లకు వెళ్ళినప్పుడు ఏం పెట్టావు, ఏం సంపాదించావు, ఏం చేస్తున్నావు, ఇలా బొందలు పెట్టప్పుడు అనకూడదు. ఇలా మాట్లాడతారు. డబ్బులు పెరిగా నాకు కూడా కోపం వస్తుంది. బాగోలేనప్పుడు అక్కడొచ్చి ఏం తిన్నావు, దీంట్లో ఉప్పు ఉందా పప్పు ఉందా అడిగే దిక్కూడదు. అక్కడికి వెళ్తే మాత్రం నా ఏం తీసుకోలేదే, బంగారం ఎంత ఏడుతున్నాను, బంగారం తీసుకో అని నువ్వు కొనుక్కుంటావు. నాకు ఈ 2 ఉన్నాయిగా, ఒక చేయించే కొని అబ్బే అరువు కూడా ఎవరు కనీసం ఫంక్షన్కి వెళ్తున్నా వద్దా 2 ఉన్నాయి, ఒకటి వేసుకొని 4 కోసని కనీసం ఆ కాసేపు ఇవ్వటానికి కూడా ఏడిచేస్తారు, దిక్కుమాలు ఉన్నారు. కానీ అక్కడికి వెళ్తే మాత్రం మెహర్బానీగా కూర్చుని 4 రకాలు మాట్లాడుతున్నారు. అలాంటి పరిస్థితుల్లో సిగ్గుపడుతున్న మనం చూసి అంటున్నాడు, పరిచయ పరంగా నేను కూడా సిగ్గుపడిన రోజులు ఉన్నాయి. ఎవరు ఇంకా నిలబడలేదే, ఎవరు ఇంకా దేవుడికి ముందుకు రాలేదే, సిగ్గుపడుతుంది. నాకు చెప్పిన దేవుడు మీకు చెబుతున్నాడు. మీ పరిస్థితులను చూసి ఎవరెవరు మీరు అవమానపరుస్తున్నారో, తృణీకరిస్తున్నారో, హేళనగా చూస్తున్నారో, మిమ్మల్ని, మీ కుటుంబాన్ని, మీ పరిచయాన్ని, నిన్ను ఎవరు నీచంగా చూస్తున్నారో వారు సిగ్గుపడేటట్లుగా మిమ్మల్ని ఘనంగా ఉంచబోతున్నాను. మీ తలని ఎత్తుకొని చేయబోతున్నాను. హల్లెలూయా. అయ్యా నాకు 3 కొడుకులు ఉన్నారు, ఒకడు డాక్టర్ అయ్యాడు, ఒకడు ఇంజనీర్ అయ్యాడు, వీడు మాత్రం 3వవాడు పనికి మానయ్యా, ఎందుకు పనికాడు, నీ సేవకి ఎత్తామన్నట. మరి ఏం చేసింది, వెళ్ళిపోయిందా? పర్వాలేదు, వెళ్ళిపోయింది అమ్మాయి. నీ సేవకి ఎత్తాడు అంటే ఇంజనీరింగ్ పెట్టుకుంది ఆవిడ, అయిపోయింది. డాక్టర్ని పెట్టుకుంది. ఎవరిని ఎత్తుంది సేవకి? నేనమ్మా. ఇంజనీర్ కొడుకు ఆమె దగ్గరే ఉన్నాడు, డాక్టర్ కొడుకు ఆమె దగ్గర ఉన్నాడు. సేవకి ఎవరికి ఎత్తుంది? పనికి మానవాడు ఎత్తుంది.
సరేనమ్మని 3 సంవత్సరాలు తర్ఫీదు ఇచ్చాడు ఆయన సేవకుడు. 2-3 సంవత్సరాలు చక్కగా ఉండి తర్ఫీదు ఆయన సేవకుడు అయ్యాడు. సేవకుడు అయిన తర్వాత ఏ ఇంజనీరు ఏ డాక్టర్ అన్నారో ఆ సేవకుడు మోపెట్టుకున్నాడు. ఏ ఇంజనీరు ఏ సేవకుడు ఏ ఇంజనీరు ఏ డాక్టర్ అని చెప్పారో ఈ సేవకుడు ముందు ఏం చేస్తున్నారు? వాళ్ళు మోకరించి ప్రార్థన చేసుకుంటున్నాడు. సేవకుడు నా దిక్కినది దేవుడి పని అండి. సేవ అంటే ఏంటి తెలుసా? లోక పని కాదు, సంపాదించే పని కాదు, ఆత్మల భారముతో దేవుడు శ్రేష్టమైన ఉన్నతమైన లోకములను ప్రశస్తమైన పని ఏదైనా ఉందంటే సేవే. దాని తర్వాత ప్రపంచం ఏం పని అనిపిస్తారు. ఎందుకంటే సాక్షి మీరు పనిచేసిన యజమాని దగ్గర, మేము పనిచేసేది పరమ తండ్రి అయిన దేవుడి దగ్గర. నా యజమాని ఎవరంటే యేసు. నా పైన యజమాని ఎవరు? నా దేవుడు. నాకు ఇంక యజమానులు ఎవరు లేరు. నాయకులు ఉంటారు, నా పైన నాయకులు ఉంటారు, శ్రేయోభిలాషులు ఉంటారు, సలహాలు ఇచ్చేవాళ్ళు ఉంటారు. కానీ నా యజమాని యేసయ్యా. ఎవరి దగ్గర నేను పని చేస్తున్నా? నా దేవుడి దగ్గర పని చేస్తున్నా. నన్ను నీ యజమానికి నువ్వు పని చేసేవాళ్ళు సంస్థలో నేను ఏమంటే ఊరుకుంటాడా? ఆయన వస్తాడు, అన్నట్టు ఆయన వస్తాడు. కాబట్టి ఎవరు కూడా ఎప్పుడు కూడా బాధపడు. నేను సిద్ధపడుతున్నప్పుడే గౌరీ నాకు దేవుడు చూపించాడు. ప్రార్థన చేయి, బిడ్డ వస్తే అన్నాడు. బాధపడని దేవుడు. ఎందుకో తెలుసా? ఒక మనిషే కాదు సార్, నీకు చెప్తున్నానమ్మా, ఒక తృణీకరించబడుతున్నాం. ఎందుకంటే నేను కూడా ఎన్నోసార్లు ఈ పరీక్షను తృణీకరించబడి అవమానించబడి ఎంతగానో నిలిచిపోయి ఈ రోజున పాటలు ఒకప్పుడు పాటలు పాడటానికి కూడా నాకు అర్హత లేదు. కానీ ఈరోజు పాటల పుస్తకం వేయటానికి దేవుడు నాకు చూపించాడు. నాకు ఎప్పుడు బాధ ఉండేది, పాస్టర్ అందరూ తీసుకెళ్ళిపోతుంది, అనుభవం వదిలేస్తున్నది. ఎందుకో బాధ అనిపించేది, నాకు చాలా కన్నీళ్ళు తక్కువ అనిపించేది. ఒకసారి ఒంటరిగా కూర్చొని నేర్చుకున్న రోజులు ఉన్నాయి. ఈ రోజున అనేక కుటుంబాలు దర్శించడానికి దేవుడు నన్ను తీసుకెళ్తున్నాడు. అనేక కుటుంబాలకు సేవకులుగా దర్శించడానికి నన్ను తీసుకెళ్ళాడు. ఎన్నో ఎక్కడెక్కడ నేను అవమానాస్పదంగా కన్నీరు విడిచి తృణీకరించబడిన దాన్ని, నెట్టివేయబడిన దాన్ని, ఇందుకు నేను పనికిరానా అన్న ఏ విషయాలు నేను బాధపడ్డానో ఆ ప్రతి విషయంలో దేవుడు నన్ను నిలబెడుతూ వచ్చాడు. నన్ను నిలబెట్టిన దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని, నీ పిల్లలు నిలబెడుతున్నాడు. ఈ రోజు చెబుతున్నాడు, ఏ పిల్లలు చూసి నువ్వు దుఃఖపడుతున్నావు, ఏ కుటుంబాన్ని చూసి నువ్వు దుఃఖపడుతున్నావు, బాధపడకు. తృణీకరించబడుతున్న వారిని, నీచంగా చూస్తున్న వారిని, హేళనగా చూస్తున్న వారిని, ఎగతాళిగా చూస్తున్న నీ బిడ్డల్ని నేను గొప్పగా చేయబోతున్నాను. రానున్న రోజుల్లో అనేకులు నీ బిడ్డల గురించి చెప్పుకునే రీతిలో గొప్పగా ఉంచబోతాడు. గొప్ప అంటే ఆస్తి ఐశ్వర్యం కాదండి. ఎలా ఉండేవాడు ఎలా అయిపోయాడు, ఎలా తిరిగేవాడు ఎలా బాగుపడ్డాడు, ఎలా ఉండేవాడు ఎలా కష్టపడుతున్నాడు, ఇదిరా వాడిని చూసి నేర్చుకోరా. అదే వాళ్ళని చూసి చెప్పే రోజులు రాబోతున్నాయి. చప్పట్ల కొట్టి దేవుడి నామాన్ని మహిమపరుద్దాం. వైద్యులు సామర్లు దేవుడు ఎన్నుకుంది శిష్యులండి. ఎందుకు పనికిరాని జాగ్రత్తలు ఎన్నుకున్నాడు? వీళ్ళకి ఇంత పాండిత్యం ఎక్కడి నుంచి వచ్చింది? ఇంత ప్రావీణ్యం ఎక్కడి నుంచి వచ్చింది? ఇది చేపలు పట్టేవాడు కదా, చదువు రాని వాడు కదా, ఇంత గొప్పగా ఎలా మాట్లాడతాడు? శాస్త్రులు పరిస్థితులు కూడా ఆశ్చర్యపడ్డారు. అంత గొప్పగా దేవుడు పనికి రాని వారిని పైకి లేవనెత్తాడు. పౌలు శీలలు, పౌలైతే అసలు దేనికి సభలుగా పనికి రాడు, కానీ భూలోకము తల్ల క్రిందులు చేసేవారు ఇక్కడికి కూడా వచ్చి ఉన్నారన్నట్టుగా గొప్ప పరిచర్య పౌలు శీలల ద్వారా దేవుడు చేసుకున్నాడు. హల్లెలూయా. సంఘం చిన్నదవచ్చు, రానున్న రోజుల్లో గొప్ప ఉజ్జీవాన్ని ఈ సంఘం ద్వారా ఈ ఆరారుపేట ప్రాంతంలో దేవుడు మనకి ఇవ్వబోతున్నాడు. సంఘస్థులు ఎవరు లేరని బాధపడుతున్నాము, పరిచయం చేసేవాడు ఎవరు లేరని బాధపడుతున్నాము. రానున్న రోజుల్లో అనేక దేవుడు లేవనెత్తబోతున్నాడు. ఏ విషయంలో సిగ్గుతో తల దించుకున్నాము, మన తలని దేవుడు పైకి ఎక్కబోతున్నాడు. ప్రార్థన చేసుకుందాం, కళ్ళు మూసుకుంది. అడగండి ఒక్కసారి. ఇది అడిగే సమయం యథార్థమైన మనసుతో కన్నీటితో అడుగు. అయ్యా, ఏ విషయంలో సిగ్గుపడుతున్నావు, ఏ విషయంలో ఎన్నాళ్ళు బాధపడుతున్నావు, ఈ విషయం తల పైకి అయ్యా. ఏ విషయమైనా సరే అడగండి. అమ్మ దేవుడిని ఇప్పుడు అడగకపోతే ఈ సమయం దాటిపోతే దేవుడిని చెయ్యడేమో. దేవుడు నీకు మాట ఇస్తున్నాడు సిగ్గుపడమని. ఆ సిగ్గుపడే కార్యం దేవుడు చెప్పు. నోరు తెలిసి దేవుడు చెప్పు. ఏ విషయంలో సిగ్గుపడుతున్నావు దేవుడు చెప్పు. అయ్యా, ఈ పరిస్థితి అయ్యా, ఈ అప్పు అయ్యా, ఈ ఆత్మీయ జీవితం అయ్యా, సరిగ్గా ఆత్మీయంగా ఎదగలేకపోతున్నారు అయ్యా, ప్రార్థన చేయలేకపోతున్నాయ్యా, సిగ్గనిపిస్తున్నాయా నలుగురిలోకి వస్తే. కుటుంబం అయ్యా, పిల్లలు చూసయ్యా, భర్తను చూసయ్యా,
గర్భఫలం లేదనయ్యా, సిగ్గనిపిస్తుందయ్యా, చెప్పుకోలేని రోగం, రక్తస్రావం గల స్త్రీ చెప్పుకోలేని రోగంతో సిగ్గుపడింది. ఎక్కడెక్కడ ఎన్నో తిరిగింది. ఏం జరిగిందమ్మా అంటే భయముతో, వణుకుతో, సిగ్గుతో చెప్పడానికి ముందు వచ్చింది. తనకున్న జబ్బుని కూడా చెప్పుకోలేని పరిస్థితి. 12 ఏళ్ల నుంచి ఏకధాటిగా రక్తస్రావం జరుగుతుంది అని చెప్పుకోలేని స్థితి. వైట్ డిశ్చార్జ్ అవుతుందని అనేక మంది స్త్రీలు చెప్పుకోలేని స్థితి. భర్త పిల్లలు ఉన్నా ఇదిగో నాకు ఈ బలహీనత ఉందని చెప్పుకోలేని స్థితి. అటువంటి రోగములతో బాధపడుతున్న నిన్ను చూసి ఏ విషయంలో సిగ్గుపడి బాధపడి ఉన్నావో దేవుడు నిన్ను చూసి స్వస్థపరిచి నీ తలని పైకెత్తబోతున్నాడు. హల్లెలూయా. నిన్ను నమ్మినచో సిగ్గుపడనీయము, నన్ను నెమ్మదితో నీవే ఉంచెదవు. పాపకాలమున నమ్ముకొనదగిన, పాపకాలమున నమ్ముకొనదగిన యేసు నీవే ఆధారము, యేసు నీవే నా ప్రాణము. నిన్ను నమ్మినచో సిగ్గుపడనీయము. హల్లెలూయా. పరిచయం నేను సిగ్గుపడుతున్నాను. గడిచిన 2 సంవత్సరాలు వెనక్కి తిరిగి చూస్తే ఏమీ అనిపించట్లేదు. ఇంతవరకు ఎన్నో పరిస్థితుల్లో ఈ స్థితిలో కూడా మాత్రం అర్థమైంది. ఏ కుటుంబ పరిస్థితులు మార్చు, కన్నీటితో ఎవరు భావంతో ప్రార్థన చేస్తున్నారు, ఏ విషయాల్లో తలదించుకున్నా